ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా మూడో రోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని ఐఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యశాలను పురపాలిక చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్, ఏఎంసీ చైర్మన్ కొంగర్ రవి, పిఎస్సిఎస్ చైర్మన్ కైలాస్తో కలిసి జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ రామస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ మండలాల సర్పంచ్లు, కౌన్సిలర్లు హాజరైన ఈ వర్క్షాప్లో ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న బోధన, విద్యార్థుల అభ్యాసనం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కార్యాచరణను వివరించి విద్యాశాఖ విజయాలు, లక్ష్యాలు, ఇతర అంశాలపై వారికి అవగాహనను కల్పించారు. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పాత్ర, బాల్య వివాహాలు, మాదక ద్రవ్యాల నియంత్రణపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో, పట్టణాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం, చొరవతోనే ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మెరుగైన విద్య, డిజిటల్ బోధనతో పాటు నాణ్యమైన ఆహారం, ఇతర మౌలిక వస్తువులను, సౌకర్యాలను కల్పిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రజాప్రతినిధులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు దేవరాజ్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, దుబ్బాక, అక్బర్పేట, భూంపల్లి, దౌలతాబాద్, రాయపోల్ మండలాల ఎంఈఓలు ప్రభుదాస్, అంజయ్య గౌడ్, కనకరాజు, రాజగోపాల్ రెడ్డి, పలు గ్రామాల సర్పంచ్లు, కౌన్సిలర్లు, ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఉత్సాహం, ఈ ఉద్దేశం అంతా కూడా మనకు సమాజానికి పనిచేసే విధంగా మనం కృషి చేయాల్సిన సందర్భాన్ని గుర్తు చేయడానికి, మరొకసారి చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే ప్రభుత్వ వలలో ప్రభుత్వం మీద నమ్మకం ఎందుకు లేకుండా అవుతుందంటే చాలా మటుకు మా ప్రభుత్వ టీచర్లే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ వలలో చేర్పించినట్టయితే ఇంకా ప్రజలు కూడా కొంత నమ్మకం ఉండాలని నేను కోరుకుంటాను సార్. దాంతోపాటు ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్తూనే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేది కూడా కొంత మన ప్రభుత్వ రంగాన్ని చాలా చోట్ల మనం చూస్తూనే ఉంటుంది సార్. ఎక్కడి సార్ ఇలా ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ కాలేజీలు ఎవరన్నా సార్ కొంత మన ప్రభుత్వ రంగంలో భాగస్వామ్యంలో కూడా ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ రంగాన్ని నిర్వహణ చేశారని కూడా కొన్ని రాజకీయ శక్తులు కూడా దాంట్లో ప్రయత్నం చేస్తున్నాయి. ఇది వాస్తవం, ఇది ఒప్పుకోదగిన విషయం. కానీ ఏ రాజకీయ నాయకులు ఇట్లాంటి విషయాలు చెప్పారు, ఇట్లాంటి వేదిక మీద కూడా మాట్లాడరు. ఎందుకంటే ఉండేది మీ నాయకుడు, అన్నుండేది మా నాయకుడు, లేకపోతే మీ నాయకుడు, మా నాయకుడు అల్లే ఉండదు కాబట్టి ఇట్లాంటి విషయాలు చెప్పరు. ఇంకా సార్ నాకు చిన్న సూచన సార్, చాలా మటుకు మా దుబ్బాకలో ప్రైమరీ స్కూల్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 1 నుంచి 5వ తరగతి చదివేంత శక్తి సామర్థ్య స్కూళ్ళలో ఒకటే టీచర్ ఉంటుంది సార్. దయచేసి నోట్ చేసుకోవాలి సార్, విద్యాశాఖ వారు ఒకటే టీచర్ ఉంటుంది సార్. 5 సబ్జెక్టుల వాళ్ళు చెప్పుకుంటారు సార్. ఆ ఒకటే టీచర్ 5 సబ్జెక్టులు చెప్పుకోవాలి కదా, ఆయనకు 5 రోజులు తిన్నా కూడా ఒక సబ్జెక్టు పూర్తి చేసే పరిస్థితి లేదు సార్. కొంత విద్యా విధానంలో మార్పు చేయాలంటే గౌరవ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా మీరు మా సూచనలు, మా సలహాలు సుందరంగా